హలో అండి, అందరికీ మంచి హెయిర్ ఆయిల్ అనేది తయారు చేస్తున్నా అండి నేనైతే. ఇదే నేను మా పాప మా ఇంట్లో అందరం వాడతామండి. చాలా బాగుంటుంది. ముందుగా ఎండబెట్టిన ఉసిరికాయలు, కొంచెం మెంతులు, ఇవి రెక్క మందార పువ్వులండి, గాలికి ఆరబెట్టినవి. పువ్వులు దొరికేటప్పుడు ఇలా గాలికి ఆరబెట్టేసి ఉంచుకోవాలి. కొన్ని పువ్వులు కొంచెం పచ్చి గోరింటాకు వేసేసి ఒక గ్లాసుడు వరకు నీళ్ళు పోసుకోవాలి. అప్పుడప్పుడు నూనె వేసి మరిగించుకున్న బాగుంటుంది. నేనైతే ఒక నైట్ అంతా ఇలా వదిలేస్తా. చూసారా, వాటర్ ఇప్పుడు వైట్గా ఉన్నాయి. ఒక నైట్ అంతా వదిలేసి చూస్తే మనకి వాటర్లోకి ఉసిరికాయలో ఉన్న సారం, పువ్వులో ఉన్న సారం మొత్తం నీళ్ళలోకి దిగిపోతుంది. కలర్ చేంజ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా నానిపోయిన తర్వాత చేత్తో బాగా ఇలా చూసారా, ఇలా ఉసిరికాయని పట్టుకొని మెదిపేస్తే మెత్తగా అయిపోతుంది. మిక్సీకి వేసుకున్నా బాగుంటుంది. అయితే మిక్సీకి వేసుకుంటే నూనె వేసి మరిగించినాక కొంచెం పౌడర్ లాగా రాలుతుంది. అందుకని చెప్పేసి నేను ఇలా చేత్తోనే బాగా పిసికేసి కలుపుకోవాలండి. బాగా ఆ పిప్పి మొత్తం తీసేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా చేత్తో అంటే మెత్తగా అయిపోతుంది. నేను చేత్తో బాగా కలుపుకున్నా. శుభ్రంగా కలిపేసి పిప్పినంతా తీసేసి పక్కన పెట్టుకొని అవి ఒక అర గ్లాసు నీళ్ళు అవుతాయండి. హాఫ్ గ్లాస్ వాటర్ అయిపోతాయి మనకి. అందులో గ్లాసుడు నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, పిప్పి మొత్తం ఇలా పిండేసి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పిప్పి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎండబెట్టేసి పౌడర్ చేసి పెట్టుకోవచ్చు, ఇంకా లేదు అంటే పడేయవచ్చు. నేనైతే ఎండలో పెట్టానండి. ఎందుకంటే నా దగ్గర ఎప్పుడు ఉసిరికాయ పొడి, గుంటగరగర ఆకు పొడి ఉంటుంది. నేను దాంట్లోనే ఇది కలిపేస్తా, ఎండబెట్టేసి పొడి కొట్టుకొని. చూసారు కదా, ఈ విధంగా మనకి ఆ నీళ్ళు అనేవి రెడీ అయిపోయేవి. అందులోనే నా దగ్గర గుంటగరగర ఆకండి, ఎండబెట్టేసి గుంటగరగర ఆకుని పొడి చేసుకొని పెట్టుకుంటా. పచ్చి ఆకు దొరకనప్పుడు ఈ విధంగా పొడిలి కలిపేసి బాగా నిదానంగా కలుపుకొని సిమ్లోనే పెట్టేసి కలుపుకోవాలండి. అందులోనే ఒక గ్లాసుడు నూనె, చూసారు కదా, ఒక పావు లీటర్ నూనె ఉంటుంది, అందులో పోసుకొని బాగా మళ్ళీ కలుపుకోవాలి. కలిపేసి నిదానంగా సిమ్లో పెట్టేసి ఓపిక మీద మరగబెట్టుకోవాలండి. చాలా ఓపిక ఉండాలి ఇలాంటివి చేయాలంటే. ఏదో కంగారుగా హైలో పెట్టేసి మరగబెట్టేసాము పెట్టుకున్నామంటే అది కుదరదు, మాడిపోతుంది. కానీ నూనెకి దాంట్లో ఉన్న సారం అంతా పట్టదు. చూసారు కదా, స్టార్టింగ్లో ఇలా వస్తుంది నురగా. సిమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకుంటుంది మనకి. కొంచెం ఒక స్టేజ్ వచ్చేంత వరకు, కొంచెం మరిగేంత వరకు అడుగు అంటుతూ ఉంటుంది, ముద్దలాగా ఉంటుంది కదా. కొంచెం మరిగిపోతే అది డ్రై అయిపోతుంది కాబట్టి అంటుకోదు, పైకి తేలిపోతుంది మనకి. చూసారు కదా, ఇప్పుడు నూనె వైట్ కలర్గానే ఉంది. మరిగే కొద్దీ మనకి నూనె కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా మెల్లగా కలుపుతూ ఉండాలి. స్లోగా నూనె కలర్ అనేది మారుతూ వస్తుంది. చూసారు కదా, చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ అనేది ఉండదు. అయితే ఉండదు అంటే అస్సలే ఉండదని కాదు. చూసారా, ఈ విధంగా నేను ఎండలో పెట్టుకుంటా. ఎండలో పెట్టేసి మళ్ళీ పొడి చేసుకుంటా. ఈ విధంగా మరిగించుకోవాలి. హెయిర్ ఫాల్ అనేది ఉంటుందండి. మనకేందంటే ఏజ్లో వచ్చే మార్పు వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. మొత్తానికి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలి అంటే అది అయ్యే పని కాదు. ఎవరు చూపిస్తారు టీవీలో అవి ఆ ఆయిల్, ఈ షాంపూ వాడితే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుద్దని. అది అయ్యే సమస్యే లేదు. నాకు తెలిసి అయితే ఇంకా ఉంటాయేమో కాస్ట్లీ షాంపూస్, అవి వాడితే ఏమన్నా కంట్రోల్ అవ్వచ్చేమో. మొత్తానికైతే ఏది కాదు. మనకి ఎందుకంటే శరీరంలో వచ్చే మార్పు వల్ల కానీ, మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. కాకపోతే దాన్ని కూడా కొంచెం కొంతలో కొంత తగ్గించుకోవచ్చు. అంతే తప్ప అంతకు మించి మనం ఏమీ చేయలేము. నేనైతే ఇదే ఆయిల్ వాడతా. నేను 15 సంవత్సరాల నుంచి ఇదే వాడతానండి. 15 ఏళ్ళు అయిపోయింది నేను వాడతా. మా పాపకు కూడా ఇదే పెడతాను ఎప్పుడు. చూసారు కదా, ఈ విధంగా మరిగే కొద్దీ మనకి నూరగా అనేది ఈ విధంగా వస్తుంది. స్లోగా కలుపుతూ మరిగించుకోవాలి. చక్కగా మరుగుతుంది. చూసారా, మరుగుతుంటే మంచి వాసన అనేది వస్తుంది మనకి. అయిపోయే స్టేజ్లో ఇలా నురగా అనేది తగ్గిపోద్ది. బంద్ చేసేసి చల్లగా అయ్యేంత వరకు వదిలేసేయాలి. చల్లగా అయిన తర్వాత ఇలా కలిపేసి వడబెట్టుకోవాలండి. కాటన్ బట్టలో కానీ పట్టుకొని వడబెట్టుకోవచ్చు, ఇలా జాలీలో అయినా వడపెట్టుకోవచ్చు. చూసారు కదా, ఆయిల్ అనేది మనకి మరిగిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత వడబెట్టుకొని ఒక డబ్బాలో
వేసుకొని ఉంచుకోవచ్చు. మీరు ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు పెట్టుకోవచ్చు. నేనైతే డే బై డే పెడతా మా పాపకి. స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి హెయిర్ మొత్తము ఎగిరిపోతుంది. ఈ నూనె పెడితే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి ఆయిల్ మంచి కలర్ వచ్చేసింది. ఈ రకంగా ఉంటుంది. ఎండిపోయిన ఉసిరికాయలు, పువ్వులు అన్నీ ఎండువి అన్నీ వేసాం కాబట్టి ఇలా లైట్ కలర్గా ఉంది. అదే మనకి పచ్చివి అన్నీ వేసి చేసామనుకోండి, పచ్చి ఉసిరికాయ, పచ్చి గుంటగరగరాకు ఇవన్నీ వేస్తే దాని కలర్ కొంచెం డార్క్ గ్రీన్గా ఉంటుంది. ఇది చూసారా, ఈ కలర్లో ఉంది. చాలా బాగుంటుంది. నేను మీకు డిఫరెంట్ అనేది చూపిస్తా. చూసారు కదా, ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆయిల్ ఇది. అన్ని డ్రైవి వేసుకొని మరగబెట్టుకున్నాం కాబట్టి లైట్ కలర్గా ఉంది. ఇదనమాట. చల్లగా అయిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసి చూపిస్తా చూడండి. ఇది పచ్చి గుంటగరగరాకు, పచ్చి ఉసిరికాయలు, మెంతులు, పచ్చి మందార ఆకులు, పువ్వులు అన్నీ వేసి చేసింది. ఈ కలర్గా గ్రీన్గా ఉంటుంది. ఇప్పుడు ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఎలా ఉందో చూడండి. మనకి ఇది ప్లెయిన్ ఆయిల్ అండి. చూసారు కదా, ప్లెయిన్ది అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు 3 డిఫరెన్స్ చూపించా. నేనైతే ఇలా వేసుకొని స్టోర్ చేసుకుంటా. వీడియో కనుక నచ్చితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.